హాయ్. అమెరికా ఎలక్షన్స్ తర్వాత ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఫస్ట్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే, అమెరికన్ ల్యాండ్ మీద ఎవరన్నా పుడితే వాళ్ళకి మామూలుగా పౌరసత్వం వస్తుందనమాట. దాన్ని రద్దు చేశారనమాట. అలా రద్దు అవ్వడం వల్ల నష్టం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే హెచ్-1బీ వీసాల మీద గానీ, జే-1 మీద, ఎఫ్-1 వీసాల మీద ఎవరన్నా ఉన్నారు అంటే, వాళ్ళకి పిల్లలు పుట్టారంటే ఇంతకుముందు వాళ్ళ పిల్లలకి పౌరసత్వం వచ్చేది. ఇది 14th అమెండ్మెంట్ వల్ల వచ్చింది. ఈ 14th అమెండ్మెంట్ అనేది 1868లో వచ్చిందనమాట. అంటే అమెరికన్ సాయిల్ మీద ఎవరు పుట్టినా వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది. దాన్ని ట్రంప్ గారు రద్దు చేశారనమాట. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని ఆయన రద్దు చేయంగానే దాని మీద 18 స్టేట్స్ నుంచి వ్యతిరేకతతో వాళ్ళు దాన్ని ఆపడానికి సుప్రీం కోర్ట్‌లో కేసేశారు. ఈ సుప్రీం కోర్ట్‌లో కేస్ ఏమైంది అంటే, సుప్రీం కోర్ట్ జడ్జ్ దాన్ని ఈ ట్రంప్ గారు ఇచ్చిన ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని టెంపరరీగా హాల్ట్ చేశారు. దాని మీద ఇంకా వాదోపవాదాలు విన్నాక డెసిషన్ బయటొస్తుంది. ఒకవేళ అది డెసిషన్ బయటొచ్చేలోపు ఈయన సెనెట్‌లో ఆ బిల్ పెట్టి అందరి దగ్గర ఆమోదం గాని పొందారు అంటే, అది ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని బయట తీసుకురావడానికి బాగా యూజ్ అవుతుందనమాట. అలా రావాలి అంటే ఫస్ట్ దాన్ని రిప్రజెంటేటివ్స్ అంతా ఫార్వర్డ్ చేసి కమిటీలో పెడతారు. దాంట్లో 435 ఓట్స్‌కి గాను మినిమమ్ 218 ఓట్స్ రావాలి. 218 ఓట్లు వస్తే దాన్ని సెనెట్‌కి పంపిస్తారు. సెనెట్‌లో మళ్ళీ 100కి గాను 51 ఓట్లు రావాలి ఫేవర్‌గా. వస్తే అప్పుడు మనకి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని అమెండ్మెంట్‌గా మార్చే అవకాశం ఉంటది. లేకపోతే ఉండదు. ఈ లోపల సుప్రీం కోర్ట్‌లో దానికి అగెయిన్స్ట్‌గా గాని తీర్పు వచ్చింది అంటే, ఈ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంక చెల్లదు. అది కూడా అక్కడితో ఆగిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి అంటే బేసిక్‌గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి లాభమా? నష్టమా? దానివల్ల కలిగే నష్టాలేంటి అంటే, ట్రంప్ గారు ఏమని వాదిస్తారు అంటే, ఇక్కడికి ఇల్లీగల్‌గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి వాళ్ళిక్కడ పుట్టినా సరే వాళ్ళకి పౌరసత్వం రాకూడదు అని ఆయన చెప్తా ఉంటారు. ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్ట్ గాని డెసిషన్ తీసుకునే పని అయితే, అఫీషియల్‌గా అంటే 99% ఇండియా నుంచి ఇక్కడికొచ్చే వాళ్ళంతా లీగల్‌గా ఏదో హెచ్-1బీ మీద గాని, ఎఫ్-1 మీద గాని, జే-1 మీద గాని ఇలా ఏదన్నా లీగల్ వీసా మీద ఇక్కడికి గాని వచ్చారు అంటే, వాళ్ళ పిల్లలకి వాళ్ళిక్కడ పుట్టారు అంటే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా అమెరికన్ సిటిజన్‌షిప్ పౌరసత్వం వస్తది. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే, ఈ ఏ వీసా కేటగరీ కింద కాకుండా ఇక్కడికొచ్చేసి లేకపోతే వీసాలు అయిపోయినా సరే ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే, వాళ్ళకి ఇక్కడ పుట్టినా గాని పౌరసత్వం రాకుండా ఉండేటట్టు సుప్రీం కోర్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఇల్లీగల్ బేసిస్ కిందకొస్తదనమాట. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సుప్రీం కోర్ట్ ఆర్డరు ప్రస్తుతానికైతే ఆపింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ డెసిషన్ తీసుకున్నా ఛాన్సెస్ ఆర్ హై దట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి సిటిజన్‌షిప్ రాకుండా ఉండేలా ఏదన్నా తీర్పిస్తే ఇవ్వచ్చు కానీ, అసలు టోటల్‌గా ఇక్కడ బయట వాళ్ళు ఎవరొచ్చి పుట్టినా సరే వాళ్ళకి బై బర్త్ సిటిజన్‌షిప్ రాకూడదు అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని మోస్ట్‌లీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ. సో, మనం పెద్దగా ఇండియా నుంచి ఇక్కడికొచ్చేవాళ్ళు మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం చేసినా లీగల్‌గా చేస్తాం కాబట్టి, ఈ విషయం గురించి పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు.